అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజు గారి వద్దకు ముందుగా పారిపోయిన దుర్యోధనుని సైనికులు కొందరు వృద్ధామాచ్యులు బయలుదేరి వచ్చి దుర్యోధనుని ఓడించి అతనిని అతని సోదరులను కొందరిని వారి వారి భార్యలను పౌరుల భార్యలను కొందరు పౌరులను కూడా తీసుకుని పోతున్నారు కనుక తొందరగా వెనుకనే వెళ్లి వాళ్ళని విడిపించవలసింది అని విజ్ఞప్తి చేస్తే భీముడు కాగల కార్యం గంధర్వులే తీర్చారు, వాడికి ఆ శాస్తి జరగవలసినదేను అని కౌరవులు చేసిన దుర్మార్గములను చెప్పటం ప్రారంభించాడు. ఎవరు అధర్మపరులో దుర్మార్గులో వాళ్లకు జరగవలసిన పనే జరిగినది అని కూడా అన్నాడు. చేసినది అధర్మం అయినప్పుడు ఫలం మంచిది ఎలా వస్తుంది అని కూడా చెప్పాడు. ఇలాంటి మాటలు అంటూ ఉంటే ఇది మనం పరుషవాక్యములు పలుకవలసిన కాలము కాదు అని ధర్మరాజు గారు అతనిని వారించాడు. వారించి వాళ్ళు మన శరణు వేడారు. ఇప్పుడు ఆర్తులై ఉన్నారు. కష్టంలో ఉన్నటువంటి వాళ్లను గురించి మనం ఇటువంటి మాటలు అనకూడదు. జ్ఞాతులకు మధ్య 90 గొడవలు ఉండవచ్చు, కలహాలు ఉండవచ్చు, ఒకరినొకరు ద్వేషించుకోనవచ్చు. కాని పరాయి వాళ్లు వచ్చి ఇందులో ఏ ఒక్కరిని పీడిస్తూ ఉన్నా మిగిలిన వాళ్లు చూస్తూ ఊరుకోవలసిన పని కాదు. అప్పుడు పరాయి వాళ్ల మీదకి అందరూ కలిసి వెళ్లవలసినదే. అయితే నేను తెలియక అమాయకుడిని ఈ మాట అంటున్నాను అనుకోకు, నువ్వు చెప్పింది నిజమే. వాడు దుర్బుద్ధితోటే తాను సుఖంలో ఉన్నాడు కనుక మనము కష్టములో ఉన్నాం గనక మనలను వాడి వైభవం ప్రదర్శించి అవమానించాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు వచ్చాడు. అయితే మన జ్ఞాతిని జీవగ్రాహముగా ప్రాణాలతోటి పట్టుకుని తీసుకుపోతూ ఉండడము, అంతకంటే కూడా స్త్రీలను చెరపట్టి తీసుకుని పోవటము అనేది మన కులానికి అవమానం తీసుకొచ్చే విషయం. దీనిని మాత్రం మనం ఉపేక్షించటానికి వీలు లేదు. ఆలస్యం చెయ్యకండి. నువ్వు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు కూడా వెళ్లి సాధ్యమైనంత తొందరగా దుర్యోధనుని విడిపించండి. ఇవిగో దుర్యోధనుడి రథాలను, వాళ్ల రథాలను, సర్వాయుధ సమన్వితములైన వాటిని వీళ్లు తీసుకుని వచ్చారు, అతని సైనికులు, మంత్రులు. వాట్లను ఉపయోగించండి మీరు. అయితే
తీరా వెళ్లిన తర్వాత సారథులను మాత్రం మనవాళ్లను తీసుకుని వెళ్ళండి, ఇంద్రసేనుడు మొదలైనటువంటి వాళ్ళని. గట్టి ప్రయత్నం చేసి దుర్యోధనుణ్ణి విడిపించాలి. పరాయివాడు ఎవరైనా వచ్చి శరణన్నప్పటికీ కూడా రక్షిస్తాం కదా భీమసేన. మనవాడు మనకి శత్రువు అయితేమా, పరాయి శత్రువు ఎవరైనా వచ్చి శరణంటే రక్షిస్తామా లేదా? మనవాడు శత్రువు అయితే మాత్రము వాడు ఆపదలో ఉన్నాడని చెప్పని అతని తరఫు వాళ్ళు వచ్చి మనను శరణు వేడినప్పుడు మనం రక్షించవద్దా? అందువల్ల రక్షించి తీరవలసింది. చూడు, వాళ్ళు దోషులు పట్టి మనల్ని వేడుతున్నారు. అదిగాక మనం ఎవరిని ద్వేషిస్తున్నామో వాడు మనల్ని ద్వేషించిన కారణముగా వాడి తరఫు వాళ్లే వచ్చి నువ్వే మాకు దిక్కు అని కోరటం కంటే ఇంక కావలసింది ఏమున్నది? అందువల్ల తప్పనిసరిగా మీరందరూ వెళ్ళండి అని చెబుతూ భీమసేనునికి ఇంకొక మాట అన్నాడు. ఏదో మిమ్మల్ని పంపటం కనుక నేను వెళ్లకుండా మిమ్మల్ని పంపటము కనుక నేను తేలికగా అంటున్నాను అని మీరు అనుకోవద్దు. ఎందువల్లంటే నేను ఈ యజ్ఞ దీక్షలో ఉన్న కారణముగా నేను స్వయంగా వెళ్ళటానికి వీలు లేదు, యజ్ఞం పాడైపోతుంది. అందుకని మిమ్ములను వెళ్ళమంటున్నాను. లేకపోతే నా అంతట నేనే స్వయమేవ ప్రధావేయం, నేనే పరిగెత్తుకు వెళ్లేవాడిని. ఈ కబురు నాకు తెలియగానే. కనుక మీరందరూ వెళ్ళండి. ముందు సామము చేతనే కార్యము సాధించడానికి ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ సామము ఉపయోగించదు, ఇక అన్ని ప్రయత్నములు కూడా చేయండి. అన్ని విధములైన ప్రయత్నము చేసి దుర్యోధనాదులను విడిపించడానికి ప్రయత్నం చేయండి. పరాక్రమమే గనక ఉపయోగించవలసి వస్తే పరాక్రమేణ మృదునా మోక్షయేథా సుయోధనం అన్నాడు. పరాక్రమము కూడా మృదువుగానే ప్రయోగించాలట. అంటే మనకు అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ లో వస్తూ ఉంటుంది చూడండి, లైట్ లాఠీ చార్జీ అంటాడు. లైట్ లాఠీ చార్జీ ఏంటి అంటే మరి గొడ్డును బాదినట్టు బాధకుండా కొంచెం మెల్లిగా కొట్టారు అని అర్థం. అలాగన్నమాట, మృదు పరాక్రమాన్నే ఉపయోగించండి అని. అంటే వాళ్ళకి నొప్పి కలిగి మనము విడిచిపెడితే తప్ప మనకి బయటపడడం సాధ్యం కాదు అని అనిపించేటట్లుగా తప్ప ప్రాణాలు తీసే పని ముందర చెయ్యవద్దు అని చెప్పడం. తప్పనిసరి అయితేనే అతి కాఠిన్యాన్ని ఉపయోగించండి అని ఇంత జాగ్రత్తగా చెప్పాడు. అథ అసౌ మృదుయుద్ధేన నముంచేత్ భీమ కౌరవాన్, మృదుయుద్ధము చేస్తే వాడు మనకు విడిచిపెట్టడు అని అనిపించింది. అప్పుడు సర్వోపాయ విమోచ్యాస్తే, ఇక అప్పుడు ఏ ఉపాయం ఉపయోగించాలో మీ అంతట మీరు ఆ సమయంలో చేసే నిర్ణయం చేసుకుని విడిచిపెట్టండి. ఇదయ్యా మరి నేను చెప్పదగినటువంటిది. ఏతావద్ధి మయా శక్యం సందేష్టం, నేను ఇంతవరకు చెప్పడం సాధ్యం అవుతుంది. మరి ఈ యజ్ఞంలో నేను ఇక్కడ బిగుసుకుపోయి ఉన్నాను గనక అని ధర్మరాజు గారు ఇంత ఓపికగా, ఎందుకంటే ఇలా చెప్పకపోతే వాళ్ళు అక్కడ వెళ్ళగానే గదుచ్చుకుని బాధడం ప్రారంభిస్తే ఎవళ్ళు ఆగుతారు. అందుకని ధర్మరాజు గారు ఇంత ఓపికగాను వీళ్ళకి చెప్పి పంపించాడు. సామాన్యంగా లోకంలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే భీముడినే వెళ్ళనన్నాడని, భీముడు వెళ్ళలేదని, అప్పుడు అర్జునుడిని పిలిచి చెప్పాడని, అర్జునుడు మాత్రమే బయలుదేరి వెళ్ళాడని జనం అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. భీముడు ప్రారంభ దశలో తనకి ఇష్టం లేని పని ఇష్టం లేదని చెబుతాడు తప్ప విడిచి చివరికి ధర్మరాజు గారి మాటే వింటాడు. ఆ పని కూడా చెప్పకుండా మిగిలిన వాళ్ళు వింటారు. ఆ మాట కూడా అనకుండాను భీముడు అది అని తన అభిప్రాయం మాత్రం నిర్మోహమాటంగా చెప్పి తర్వాత ధర్మరాజు గారు చెప్పినట్లుగానే చేస్తాడు. అది అతనికి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి తేడా. సరే, ఎవరనగలరు ఈ విధంగా? అజాత శత్రువు గనకనే అన్నాడు. అజాత శత్రువు వచనం అన్నాడు. ఆయన దృష్టిలో ఇంకా ఆయనకి శత్రువు కావలసినటువంటి వాడు పుట్టవలసే ఉన్నాడు. పుట్టిన వాళ్ళు ఎవళ్ళు ఆయనకి శత్రువులు కాదు. అది అజాత శత్రువు అని చెప్పడంలో. ఎవరిని ఆయన ద్వేషించడు. వానిలో కొంచెం అనుకూలముగా ఉండని గుణములు ఉంటే వాటి వల్ల వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చును గాని గుణములు దూష్యములు కావచ్చును తప్ప విడిచి ఎవడూ శత్రువు కాదు ఆయన దృష్టిలో.
అప్పుడు అర్జునుడు అన్నట్ట, భీముడు వెళ్ళటానికి సందేహించడు కానీ మనస్సులో ఇష్టం లేని పని గనక అంత మరి ఇష్టముగా మాట్లాడలేడు. అందువల్ల అర్జునుడు మాట్లాడాడు. అలాగే నీవు చెప్పినట్లే వాళ్ళు సామము చేతను గనక సాధ్యులు కాకపోతే వాడి రక్తం భూమి తాగుతుంది. ఇప్పుడు ఆ గంధర్వరాజు యొక్క రక్తం అని అన్నాడప్పటికీ కౌరవ మంత్రులు కౌరవ సైనికులు వచ్చారే, వాళ్లకు కౌరవాణం తదా రాజన్ పునః ప్రత్యాగతం మనః, వాళ్ళ మనస్సులు ఏమైపోయాయో మళ్లీ వాళ్ళల్లోకి మనస్సులు వచ్చి ప్రవేశించేట. అంతవరకు మాత్రం ఇంకా మన దుర్యోధనుడు ఇంకేం దుర్యోధనుడు అయిపోయాడు, రెక్కలు విరిచి తీసుకుపోతున్నారు. ఈ లోకం కూడా కాదయ్యే, మరొక లోకం అయ్యే. వాడు వెళ్ళొచ్చాడు, వీడు వెళ్ళొచ్చాడు. అర్జునుడు స్వర్గానికి వెళ్ళొచ్చాడు, దుర్యోధనుడు స్వర్గానికి వెళుతున్నాడు. వాడినేమో సగౌరవంగా ఇంద్రరథం మీద ఎక్కించుకు తీసుకుని వెళ్ళారు, వీడినేమో కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోతున్నారు. తేడా కాస్త అక్కడుంది తప్పొచ్చి ఆ ఇద్దరు కూడా స్వర్గానికి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాళ్లే. దానితో భీమాదులందరూ కూడా అతివేగముగా ఆ రథములను ఎక్కి బయలుదేరి వెళ్లారు. వివిధ దివ్యాయుధాలని తీసుకుని వీళ్ళు వెడుతున్నారు. మరి అభేద్యములైనటువంటి కవచములను తొడుక్కున్నారు. వెళ్లేది గంధర్వుల మీదకి యుద్ధానికి గనక అన్ని విధాల సంసిద్ధులయ్యి సన్నద్ధులయ్యి వీళ్ళు మహావేగంగా బయలుదేరి వెళ్లారట. వీళ్ళు వస్తూ ఉంటే ఖచరాస్త్వరితాశ్చ, వాళ్ళు వేరు వీళ్ళు వేరు వచ్చేవాళ్ళు. వీళ్ళ రాకే, వీళ్ళ రథముల గమనమే, ఈ వీరులు కూర్చుని నుంచుని ఉన్నటువంటి స్థితే వీళ్ళకి తేడా కనిపిస్తోంది. అందువల్ల ఒరే ఇదివరకటి వాళ్ళలా లేరు వీళ్ళు అని వాళ్ళందరూ సంసిద్ధులు అయ్యి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగారట. వాళ్ళు న్యవర్తంతా వెనకాల వస్తున్నారు, అందువల్ల వెనక్కి తిరిగారట వాళ్ళు. పాండవాంశ చతురోరనే ఈ నలుగురిని యుద్ధంలో పాండవులను చూసేటప్పటికి వాళ్ళు వెనుతిరిగి వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.